మెటీరియల్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం స్టాక్ పోస్టింగ్ అనేది చేయాలి. స్టాక్ పోస్టింగ్ చేయడానికి టీ కోడ్ మనకి MB1C. సో /n MB1C ఎంటర్. సో ఇక్కడ మూమెంట్ టైప్ మనకి 561 అనేది జనరల్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. 561 మూమెంట్ టైప్. నెక్స్ట్ ప్లాంట్, ఈ మెటీరియల్ మనము స్టాక్ అనేది పోస్ట్ చేయాలనుకున్న మెటీరియల్ ఏ ప్లాంట్లో క్రియేట్ చేసిందో ఆ ప్లాంట్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టోరేజ్ లొకేషన్, ఈ ప్లాంట్కి సంబంధించిన స్టోరేజ్ లొకేషన్. సో ఈ డీటెయిల్స్, సేమ్ డీటెయిల్స్ మనము ఈ ప్లాంట్ అండ్ స్టోరేజ్ లొకేషన్ మెటీరియల్ క్రియేట్ చేసుకున్నప్పుడు సేమ్ ఇచ్చాం, సేమ్ అదే డేటా ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మనకి ఈ ఇనిషియల్ స్క్రీన్లో, ఆ స్టాక్ పోస్టింగ్ స్క్రీన్లో మనకి మేజర్గా ఈ 3 అనేది మ్యాండేటరీ. జస్ట్ ఈ 3 ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసి జస్ట్ ఎంటర్ కొడుతున్నాను. ఇక్కడ కొన్ని మనకి ఎర్రర్స్ వస్తాయి. ఆ ఎర్రర్స్ అనేది ఎలా సాల్వ్ చేసుకొని స్టాక్ అనేది ఎలా అప్డేట్ చేసుకోవాలో ఈ క్లాస్లో చూసుకుందాం మనం. ఎంటర్ కొడుతున్నాం. సో ఫస్ట్ ఎర్రర్ వచ్చేసి ఇక్కడ ఇది వార్నింగ్ ఉంది, బట్ ఇదే వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ ఎర్రర్. సో ఫస్ట్ ఇది ఏంటంటే పారామీటర్స్ ఫర్ ప్లాంట్ Z100 నాట్ మెయింటైన్డ్ ఇన్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. సో ఇది ఒక ఎర్రర్ వచ్చింది. జస్ట్ క్లిక్ చేసి ఇక్కడ కింద మళ్ళీ సేమ్ అదే ఎర్రర్ వచ్చింది వార్నింగ్. దీన్ని డబుల్ క్లిక్ చేస్తున్నాను. సో స్క్రీన్ కొంచెం పెద్దగా అవుతుంది. ఓకేనా. సో మ్యాక్సిమం చేస్తే సేమ్ అదే ఎర్రర్, ఇంకొంచెం ఇన్ డీటెయిల్గా మనకి ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో నేను ఏం చేస్తాను డైరెక్ట్గా, ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, సో నా ప్లాంట్ ఈ Z100 ప్లాంట్కి సమ్ పారామీటర్స్ అనేది మెయింటైన్ చేసింది లేదు. సో ఇది ఇన్వెంటరీ మేనేజ్మెంట్ లైక్ అంటే ఇది వాళ్ళది. సో జస్ట్ మనము ప్రాక్టీస్ పర్పస్గా కొన్ని మనకి FIMM ఎర్రర్స్ వస్తుంటాయి. జస్ట్ వాటిని సాల్వ్ చేసుకొని ముందుకు వెళ్తే సరిపోతుంది. ఎందుకు ఏంటనేది మనకు అనవసరం ఉంది. సో ఇక్కడ ఇంకోటి గమనిస్తే ఇక్కడ బ్లూ కలర్లో హైలైట్ అయింది ఉంది. ఓకే, ప్రొసీజర్ కింద ఈ బ్లూ ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంది ఇది. సో ఇక్కడ ఏంటంటే ఇలా ఉన్న వాటి దగ్గర ఏంటంటే మనకి డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చిన ఎర్రర్ని మనం సాల్వ్ చేసుకోవడానికి సంథింగ్ ఇక్కడ మనకి హింట్ పాత్ ఉంటుంది డైరెక్ట్గా. ఓకేనా. జస్ట్ ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నాను, సింగిల్ క్లిక్. ఓకే, చూడండి డైరెక్ట్గా డిస్ప్లే IMGకి వచ్చేసింది మనకి ఇక్కడ. సో నెక్స్ట్ ఇక్కడ హైలైట్ అయింది ఉంది ఎల్లో కలర్లో ప్లాంట్ పారామీటర్స్ అనేది. సో నేను జస్ట్ దీన్ని క్లిక్ చేస్తున్నాను, IMG యాక్టివిటీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఇక్కడ గమనిస్తే హెడ్డింగ్ వచ్చేసి జనరల్ ప్లాంట్ సెట్టింగ్స్ ఇన్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. సో ప్లాంట్కి సంబంధించి కొన్ని సెట్టింగ్స్కి పేజ్ అది. సో ఇక్కడ పొజిషన్కి నేను చెక్ చేసుకుంటాను నా ప్లాంట్ అనేది అసలు ఉందా లేదా ఈ లిస్ట్లో అనేది. ఓకే, సో ఇక్కడ చెక్ చేసుకుంటే ప్లాంట్ అనేది లేదు అసలు, నా ప్లాంట్ Z100. సో నేను ఏం చేస్తానంటే, సో ఎగ్జిస్టింగ్ ఉన్న ప్లాంట్ని ఏదైనా కానీ, ఇదైనా 1000 అయినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ 1000 కాపీ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేశాను, బాక్స్ క్లిక్ చేసి ఇక్కడ కాపీ అయితే క్లిక్ చేస్తున్నాను. జస్ట్ ఇక్కడ రీనేమ్ Z100 1000 తీసేసి మన ప్లాంట్ ఇంకా ఏం చేంజ్ చేయకుండా జస్ట్ ఎంటర్ కొట్టేసి సేవ్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ బ్యాక్ ఇది క్లోజ్. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ టీ కోడ్ మళ్ళీ రీరన్ చేయాలి. ఎంటర్ కొడుతున్నాను. సో మళ్ళీ సేమ్ మూమెంట్ టైప్ 561 ప్లాంట్ Z100. నెక్స్ట్ స్టోరేజ్ లొకేషన్ Z100 నాది. జస్ట్ ఎంటర్ కొడుతాను మళ్ళీ. సో ఇక్కడ ఇప్పుడు వేరే ఎర్రర్ వచ్చింది, డిఫరెంట్ ఎర్రర్. అది కాదు, ఇక్కడ ఏమన్నా వచ్చింది, పోస్టింగ్ ఓన్లీ పాసిబుల్ ఇన్ పీరియడ్ 2011 అంటే నవంబర్ 2012 అండ్ అక్టోబర్ 2012 అంటే పోస్టింగ్ అనేది మనకి అక్కడ వరకే ఓపెన్ అయింది అన్నట్టు. ఇది నథింగ్ బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఈ ఇయర్ అనేది కరెంట్ ఇయర్ ఉండాలి. 2012 నుంచి 2025 డిసెంబర్ వరకు అప్డేట్ అయి ఉండాలి. ఇక్కడ నవంబర్ నుంచి డిసెంబర్ అనేది రావాలి. సో లేకపోతే మనకి ఇది చేయడానికి ఉండదు. సో నేను ఏం చేస్తానంటే దీనికి డైరెక్ట్గా టీ కోడ్ డైరెక్ట్గా /n OX18. ఓకే, సో ఈ టీ కోడ్లో ఏంటంటే యాక్చువల్గా కంపెనీకి ప్లాంట్ అసైన్మెంట్ అంత. సో మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో కంపెనీ కోడ్కి ప్లాంట్ అసైన్మెంట్ చేస్తాం కదా, సేమ్ అదే డైరెక్ట్ స్టెప్ ఇది, డైరెక్ట్ టీ కోడ్ ఇది. నార్మల్గా మనకి పాత్ నుంచి కూడా రావచ్చు. సో పాత్ నుంచి /SPRO ఎంటర్ SAP రెఫరెన్స్ IMG ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అసైన్మెంట్. ఇక్కడ అసైన్మెంట్ సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇది కంపెనీ కోడ్ సారీ ఈ FIలో కాదు, మనకి
లాజిస్టిక్ జనరల్లో అసైన్ ప్లాన్ టు కంపెనీ కోడ్ సేమ్ ఇదే నేను డైరెక్ట్ టీ కోడ్ నుంచి వచ్చాను. సో డూ యూ విష్ టు ఓపెన్ లాక్డ్ డేటా అంటే ఆల్రెడీ ఓపెన్ చేసిందంటే ఆల్రెడీ మనం ఓపెన్ చేసాం కాబట్టి ఇలా ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకి, వార్నింగ్ మెసేజ్ ఇది. ఓకేనా, జస్ట్ ఇది క్లోజ్ చేస్తున్నాను. సో త్రూ టీ కోడ్ వచ్చాం కదా, OX18 అనేది. ఇక్కడ వచ్చేసి నేను జస్ట్ పొజిషన్కి వెళ్ళేసి నా ప్లాంట్. సో ఇక్కడ ఏం లేదు, సింపుల్గా నా ఈ Z100 కంపెనీ కోడ్కి Z100 ప్లాంట్ అసైన్ చేసాను. ఈ అసైన్మెంట్ని డిలీట్ చేయాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మైనస్ ఆప్షన్ ఉంది రెడ్ కలర్, డిలీట్. సేవ్ చేస్తున్నాను. అయిపోయింది. సో నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత /n ఓకే సో టీ కోడ్ /n OMSY ఎంటర్ కొడుతున్నాను. సో ఇక్కడ పొజిషన్కి వెళ్ళి పొజిషన్ టైప్ చేశాను, క్లిక్ చేశాను. నా కంపెనీ కోడ్ Z100 ఎంటర్. సో నా కంపెనీ కోడ్కి ఇక్కడ ఇయర్ డైరెక్ట్ నేను 2025 డిసెంబర్ మంత్, ఇది డిసెంబర్ మంత్ కాబట్టి డిసెంబర్ మంత్ డైరెక్ట్గా ఎంటర్ చేశాను. ఇక్కడ చూసుకుంటే ఈ ప్రీవియస్ది కూడా 2025 నవంబర్కి సెట్ అయిపోయింది ఆటోమేటిక్గా. జస్ట్ సేవ్ చేసుకోవాలి. సో మళ్ళీ నేను /n MB1 స్టాక్ పోస్టింగ్ టీ కోడ్ అక్కడ పేజ్కి వెళ్తున్నాను. మూమెంట్ టైప్ 561, స్టోరేజ్ లొకేషన్ Z100 ఎంటర్. ఓకే, సో ఇక్కడ ఇంకా నెక్స్ట్ ఇంకా వేరే వచ్చింది. సో ఇది కంటిన్యూ ఓకే కొడుతున్నాను. జస్ట్ మళ్ళీ ఈ ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి ఇంకో ఎర్రర్ వచ్చింది. ఇది ఏదో T001K. ఓకే, ఈ టేబుల్లో మన ఎంటర్ అనేది లేదని చెప్పేసి వస్తుంది. సో ఇదేంటంటే నార్మల్గా ఇందాక మనము ఈ ప్లాంట్కి కంపెనీ కూడా అసైన్మెంట్ డిలీట్ చేసాం కదా, సో దానికి సంబంధించి ఎర్రర్. సో నేను ఏం చేస్తుంటే మళ్ళీ OX18 ఈ టీ కోడ్కి వెళ్ళేసి ఇక్కడ న్యూ ఎంట్రీస్కి వెళ్ళేసి కంపెనీ కోడ్ ఇందాక ఏదైతే డిలీట్ చేశానో దాన్ని మళ్ళీ అసైన్ చేస్తున్నాను. Z100 ఎంటర్, సేవ్, ఎంటర్. సో మళ్ళీ /n MB1C ఎంటర్, మూమెంట్ టైప్ 561, స్టోరేజ్ లొకేషన్ Z100 ఎంటర్. ఓకే, సో నెక్స్ట్ మూవ్ అయింది ముందు పేజ్కి. సో ఇక్కడ నేను క్రియేట్ చేసిన మెటీరియల్ వచ్చేసి MAT001. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100,000 క్వాంటిటీ పోస్ట్ చేద్దాం అనుకున్న స్టాక్, ఎంటర్ కొడుతున్నాను. సో ఓకే, ఇంకొక కొత్త ఎర్రర్ వచ్చింది. కాంబినేషన్ ఆఫ్ ప్లాంట్ అండ్ మెటీరియల్ టైప్ ఫినిష్డ్ ప్రొడక్ట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది. సో ఓకే కొడుతున్నాను. సేమ్ మళ్ళీ ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో సేమ్ అదే ఇంకొంచెం ఎలాబొరేటెడ్గా కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ నేను చేస్తున్నాను అంటే ఇక్కడ సిస్టమ్ రెస్పాన్స్ దగ్గర ఇక్కడ మళ్ళీ ఇక్కడ బ్లూ కలర్లో హైలైట్ అయింది. సో దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఈ పేజ్ వచ్చేసి మెటీరియల్ టైప్స్ ఉంది. సో నేను మెటీరియల్ క్రియేట్ చేసేటప్పుడు మెటీరియల్ టైప్ అనేది FERT అనేది యూజ్ చేసుకున్నాను. సో ఇక్కడ మెటీరియల్ టైప్ ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఈ మెటీరియల్ టైప్ FERT అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్వాంటిటీ అండ్ వాల్యూ అప్డేటింగ్ ఇది ఉంది కదా, దీనిపైన డబుల్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇది వాల్యుయేషన్ ఏరియా ఇస్ నథింగ్ బట్ మన ప్లాంట్. పొజిషన్కి వెళ్తున్నాను. సో నా ప్లాంట్ Z100 ఎంటర్. సో ఇక్కడ జస్ట్ క్వాంటిటీ అప్డేటింగ్, వాల్యూ అప్డేట్ జస్ట్ సేవ్ చేసేసాను. చెక్ మార్క్ చేసి సేవ్ చేసుకొని మళ్ళీ బ్యాక్, మళ్ళీ ఒకసారి సేవ్ కొట్టేసండి, బ్యాక్, క్లోజ్. సో మళ్ళీ టీ కోడ్ రన్ చేయాలి. /n MB1C ఎంటర్, మూమెంట్ టైప్ 561, ప్లాంట్, స్టోర్ లొకేషన్ ఈ మూడు చెక్ చేసుకోవాలి ఎవ్రీ టైం, ఎంటర్. సో మళ్ళీ నేను మెటీరియల్ టైప్ చేస్తున్నాను, క్వాంటిటీ 1000, జస్ట్ మళ్ళీ ఎంటర్. ఓకే, సో ఇంకొక ఎర్రర్ వచ్చింది, కంట్రీ IN డస్ నాట్ స్టోర్ ఏ హార్డ్ కరెన్సీ. సో మళ్ళీ ఇది ఎర్రర్ పైన ఓకే కొడుతున్నాను, మళ్ళీ డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో సేమ్ మళ్ళీ కంట్రీ IN అనేది ఇండియాకి ఈ హార్డ్ కరెన్సీ అనేది స్టోర్ చేసింది లేదని చెప్పేసి వచ్చింది ఎర్రర్. సో మళ్ళీ ఇక్కడ ప్రొసీజర్ కింద నాకు ఇక్కడ మళ్ళీ పాత్కి వెళ్ళడానికి ఆప్షన్ ఉంది, క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో పొజిషన్కి వెళ్ళేసి కంట్రీ IN అంటే ఇండియా ఎంటర్. సో డీటెయిల్స్కి వెళ్తున్నాను, డబుల్ క్లిక్. సో ఇక్కడ చెక్ చేసుకుంటే హార్డ్ కరెన్సీ. సో ఇక్కడ మన ఇండియన్ కరెన్సీ INR. సో INR జస్ట్ ఎంటర్, సేవ్, కంటిన్యూ.
సేవ్, బ్యాక్, క్లోజ్, మళ్ళీ టీ కోడ్ రన్ చేయాలి, /MB1C, ఎంటర్. సో మళ్ళీ మూమెంట్ టైప్ 1 చెక్ చేసుకోవాలి, ఎంటర్. మళ్ళీ మెటీరియల్ అండ్ క్వాంటిటీ, ఎంటర్. ఓకే. సో నెక్స్ట్ ఎర్రర్ వచ్చింది, నో కంట్రోల్ ఏరియా హ్యాస్ బీన్ అసైన్ టు కంపెనీ కోడ్ ఉంది. మళ్ళీ ఓకే కొడుతున్నాను. సో కంపెనీ కోడ్కి అంటే Z100 కంపెనీ కోడ్కి కంట్రోలింగ్ ఏరియా అనేది లేదు. సో దానికి టీ కోడ్ వచ్చేసి ఓకే కేపీ, ఎంటర్. ఓకే. సో ఇది బేసిక్ డేటా ఓవర్వ్యూ, అంటే మన కంట్రోలింగ్ డేటా అనేది క్రియేట్ చేసుకోవడానికి. సో ఇక్కడ నేను డైరెక్ట్ న్యూ ఎంట్రీస్కి వచ్చేస్తున్నాను, లేదంటే మనం నార్మల్గా నేను 1000 కాపీ చేసుకొని చేసుకోవచ్చు, అలా కానీ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కాపీ చేసుకున్నాను, 1000 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రీనేమ్ Z100, డిస్క్రిప్షన్ ఇది. సో నేను Z100 సంథింగ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, కంట్రోలింగ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ అసైన్మెంట్ కంట్రోల్ దగ్గర ఇక్కడ నేను ఏంటంటే 1 సెలెక్ట్ చేసుకున్నాను, కంట్రోల్ ఏరియా సేమ్ యాజ్ కంపెనీ కోడ్, అంటే నా కంట్రోలింగ్ ఏరియా కంపెనీ కోడ్ సేమ్ ఉంది, అది పెట్టుకున్నాను. నెక్స్ట్ కరెన్సీ టైప్ దగ్గర ఇక్కడ హెల్ప్ క్లిక్ చేయండి, 10 సెలెక్ట్ చేసుకోండి, కరెన్సీ INR. నెక్స్ట్ ఫిజికల్ ఏరియా అంతా ఓకే. ఇక్కడ ఈ దగ్గర వచ్చేసి ఏముండదు, జస్ట్ ఏదైనా ఒకటి మీరు ఎనీథింగ్ నార్మల్ H1 H2 ఏదో ఒకటి 2-3 డిజిట్స్ నెంబర్ అనేది జస్ట్ ఎంటర్ చేసేసి ఎంటర్ కొట్టండి టైప్ చేసి. సో ఇక్కడ ఏ వాల్యూ ఇచ్చినా లేదు క్రియేట్ చేయాలని అడుగుతుంది, ఎస్ కొట్టేసేయండి, సింపుల్ అయిపోయింది. జస్ట్ ఇమీడియట్గా సేవ్ కొట్టేసేయండి. ఇక్కడ సేవ్ కొట్టకపోతే మళ్ళీ ప్రాసెస్ మొత్తం మళ్ళీ చేయాల్సి వస్తుంది, స్పెషల్ ఇక్కడ కంట్రోలింగ్ ఏరియా దగ్గర. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ కంట్రోలింగ్ ఏరియా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏదైతే నెక్స్ట్ ఈ కింద ఆప్షన్ ఉంది కదా, అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్స్, ఇది డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ న్యూ ఎంట్రీస్. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, ఈ Z100 కంట్రోలింగ్ ఏరియాకి కంపెనీ కోడ్, ఈ Z100 కంపెనీ కోడ్ అనేది అసైన్ చేస్తున్నాను, అసైన్మెంట్. సేవ్ అయిపోయింది. నెక్స్ట్ ఈ ఆప్షన్కి ఇది యాక్టివేట్ కాంపోనెంట్స్ అండ్ కంట్రోలింగ్ ఇండికేటర్స్, డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ న్యూ ఎంట్రీస్, ఇక్కడ జస్ట్ ఇయర్ అండ్ సేల్స్ ఆర్డర్, ప్రాజెక్ట్స్, ఆర్డర్ మేనేజ్మెంట్, కాంపోనెంట్ యాక్టివ్, ఇవి సరిపోతాయి. సేవ్ కొట్టేసుకోండి, ఎంటర్. సేవ్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ స్టాక్ పోస్టింగ్ MB1C, ఎంటర్. మళ్ళీ చెక్ చేసుకోవాలి, మూమెంట్ టైప్, ప్లాంట్, స్టోరేజ్ లొకేషన్ కరెక్ట్గా ఉన్నాయి, ఎంటర్. మెటీరియల్ ఎంటర్ చేయండి, క్వాంటిటీ, ఎంటర్. ఓకే. సో ఇప్పుడు ఎర్రర్స్ లేవు, మళ్ళీ సేవ్ కొట్టలే, ఎర్రర్స్ రాకపోతే పోస్టింగ్, సేవ్ అనేది నథింగ్ బట్ పోస్ట్ అన్నట్టు. ఇది కొడుతున్నప్పుడు మధ్యలో ఇంకా కొన్ని ఎర్రర్స్ వస్తే రావచ్చు. ఓకే. ఇక్కడ ఏమొచ్చింది నెక్స్ట్, ఫర్ ఆబ్జెక్ట్ RF_BELEG Z100 నంబర్ రేంజ్ 49 ఇంటర్వల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని ఉంది. టీ కోడ్ అది FBN1 అనేది డైరెక్ట్ టీ కోడ్ ఇది, ఓకేనా. సో FBN1 టీ కోడ్కి వెళ్ళిన తర్వాత అక్కడ కంపెనీ కోడ్ Z100కి ఇంటర్వల్ 49 అనేది ఎగ్జిస్ట్ అయ్యి లేదు. సో మెయింటైన్ చేయాలి, జస్ట్ ఓకే కొట్టేసి టీ కోడ్ డైరెక్ట్గా /N FBN1, ఎంటర్. కంపెనీ కోడ్ Z100, మధ్యలో మిడిల్ చేంజ్ ఇంటర్వల్స్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మాన్యువల్గా కిందికి నేను డ్రాగ్ చేస్తున్నాను Z49 ఇంటర్వెల్ దగ్గరికి. ఓకే. సో ఇక్కడ 49 ఇంటర్వెల్. సో ఇది 2025 ఇయర్కి ఉందా చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ చెక్ చేసుకుంటే లాస్ట్లో వచ్చేసి 2015 వరకే ఉంది. ఇంకోటి గమనిస్తే ప్రతి ఇయర్కి సేమ్ నెంబర్ రిపీట్ అయ్యిందండి, ఓకేనా. సో సింపుల్గా ఏం లేదు, నార్మల్గా నేను ఏం చేస్తానంటే ఈ నెంబర్ రేంజ్లో కాపీ చేసుకుంటాను, Ctrl+Y Ctrl+C, ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తున్నాను. 49 ఆల్రెడీ కాపీ చేసాను కాబట్టి డైరెక్ట్గా Ctrl+V కొట్టేసాను. ఓకే, రావట్లేదు. 49 2025 49 all zeros 4 all nines, enter. సేవ్. ఓకే. మళ్ళీ /N MB1C, ఎంటర్. మెటీరియల్ అండ్ క్వాంటిటీ, ఎంటర్. సేవ్. ఓకే. స్టాక్ పోస్టింగ్ అయిపోయింది. ఇక్కడ మనకు డాక్యుమెంట్ అనేది సమ్ పోస్ట్ నెంబర్ అనేది ఇది ఇలా జనరేట్ అయితే స్టాక్ పోస్టింగ్ అయినట్టు. స్టాక్ పోస్ట్ అయిన తర్వాత మనము స్టాక్ అనేది ఉందా లేదా ఇలా చెక్ చేసుకోవాలి. MMBE టీ కోడ్లో మనం స్టాక్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను క్రియేట్ చేసుకున్న మెటీరియల్ ఇది. ఈ మెటీరియల్ ఏ ప్లాంట్లో ఏ లొకేషన్లో ఉంది, ఈ డేటా ఈ 3 అనేది ఎంటర్ చేసి మిగతా ఏం అవసరం లేదు, జస్ట్ ఇక్కడ ఎగ్జిక్యూట్ క్లిక్ చేసి సరిపోతుంది. సో ఇప్పుడు ఇందాక చెక్ చేసుకుంటే
మనము MB1Cలో 1000 పోస్ట్ చేసుకున్నాము. అన్‌రిస్ట్రిక్టెడ్ యూజ్‌లో 1000 ఉంది. ఓకేనా? సో, Z100 కంపెనీ కోడ్‌లో Z100 ప్లాంట్ అండ్ ఈ Z100 స్టోరేజ్ లొకేషన్‌లో 1000 యూనిట్స్ ఆఫ్ స్టాక్ అనేది మనకి అవైలబుల్‌లో ఉంది. సో, ఈ స్టాక్‌ని మనం వాడుకోవచ్చు. ఇది స్టాక్ పోస్టింగ్. మనం స్టాక్ అనేది నార్మల్‌గా ఎలా పోస్ట్ చేయాలనేది. ఇలా మనం స్టాక్ అనేది మెయింటైన్ చేసుకున్న తర్వాతనే సేల్స్ ఆర్డర్‌లో మనం ఆర్డర్ ఏసేటప్పుడు మనకు ప్రాసెస్ అనేది ఫర్దర్‌గా మూవ్ అవుతుంది. లేకపోతే ఆర్డర్ దగ్గరే స్టాప్ అయిపోతుంది.